అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే 1,20,00,000 ఈ బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి, అది కూడా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండాలి, అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట. సో గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. మొత్తంగా 1639 గజాలు అనమాట అండి. నేషనల్ హైవేకి 4వ బిట్ అనమాట. అసలు మిస్ చేసుకోకండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మనకి విజయవాడ టు కోల్కతా నేషనల్ హైవేలో హనుమాన్ జంక్షన్ తర్వాత వీరవల్లి అయితే వస్తుందండి. ఈ వీరవల్లిలో ఈ ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట. నేషనల్ హైవేకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నమాట. అలాగే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని సేల్ చేసుకున్న చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. అసలు మిస్ చేసుకోకండి. సో ఇది మనకి నేషనల్ హైవేకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 65, లోతు 221 అయితే వస్తుంది. మొత్తంగా 1639 గజాలు అనమాట. ఇక్కడ ఈ స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. గజాల్లో చూసుకుంటే కనుక గజం 6,338 చొప్పున అయితే సేల్కి వచ్చిందండి. సెంట్లలో చూసుకుంటే మొత్తంగా 33.5 సెంట్లు అనమాట. సెంట్ వచ్చేసి 3,08,278 అయితే పడుతుందన్నమాట. సో ఇది మనకి మొత్తంగా 1,03,89,000 ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చిందనమాట అండి. ఇది 1,04,00,000 కావచ్చు, 1,05,00,000 కావచ్చు, 1,20,00,000 కావచ్చు. ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోమాకండి. ఇది విజయవాడ బెన్ సర్కిల్కి సుమారుగా 34 కిలోమీటర్ల దూరంలో, అలాగే హనుమాన్ జంక్షన్ నుంచి 7.5 కిలోమీటర్ల దూరంలో మన వీరవల్లి దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట. అసలు మిస్ చేసుకోకండి. రెసిడెన్షియల్ జోన్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఎవరైతే లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.